బీజేపీ లీడర్ రాజా సింగ్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరవుతున్నారనే రూమర్లు ఈ మధ్య విపరీతంగా పెరిగిపోయాయి. ఈ మధ్యనే గోల్కొండ జిల్లా అధ్యక్షుడి నియామకంలో సొంత పార్టీ బీజేపీ పైనే వార్ ప్రకటించడం, రాజీనామా చేస్తానని బెదిరించడం, ఆ తర్వాత డైరెక్ట్గా వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సీక్రెట్గా చర్చలు కూడా జరిపారు రాజా సింగ్. అదే టైంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక గురించి రబ్బర్ స్టాంప్ అంటూ షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు. ఇక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి సపోర్ట్గా మాట్లాడుతూ కేటీఆర్కి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో రాజా సింగ్ ఏమైనా బీజేపీని వదిలిపెట్టి కాంగ్రెస్లోకి వచ్చేస్తారా అనే రూమర్స్ మొదలయ్యాయి. బీజేపీ లీడర్ రాజా సింగ్ ఒక విచిత్రమైన క్యారెక్టర్. ఎప్పుడు ఎవరికి ఆయన సపోర్ట్ చేస్తారో, ఎప్పుడు ఎవరిని తిడతారో, ఎప్పుడు ఎవరిని వెనకేసుకొస్తారో, ఎప్పుడు ఎవరికి మాస్ వార్నింగ్లు ఇస్తారో ఎవ్వరికీ అర్థం కాదు. సొంత పార్టీ వాళ్ళని కూడా ఓపెన్గా తిట్టేస్తారు. పక్క పార్టీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి హలో చెప్పి హగ్లిస్తుంటారు. ఇక రీసెంట్గా ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఇచ్చిన ఒక సెటారికల్ సలహా ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. కేటీఆర్ ఈ మధ్య కరీంనగర్లో ఒక పార్టీ బహిరంగ సభ పెట్టారు. మనందరికీ తెలుసు, బహిరంగ సభ అంటేనే ఈ మధ్య పొలిటీషియన్ల డైలాగ్ డెలివరీ పెర్ఫార్మెన్స్కి స్టేజ్గా మారిపోయింది. మరి ఇలాంటి టైంలో కేటీఆర్ కూడా ముందు వాళ్ళ నాన్న కేసీఆర్కి ఫుల్ హైప్ ఇచ్చి, రేయ్ ఈ తెలంగాణ తెచ్చింది మా నాన్న, మీకు బతుకిచ్చింది మా నాన్న, మా నాన్ననే అంటారా బ్లడీ ఫూల్స్ అని రెచ్చిపోయారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని తిట్టారు. అయినా ఇంకా ఏదో తగ్గిందనుకున్నారో ఏమో, పోలీసులను కూడా తిట్టడం మొదలుపెట్టారు. ఎరా మా మీదే కేసులు పెడతారా, మమ్మల్ని అరెస్టులు చేస్తారా, ఒక్కసారి అధికారంలోకి రానివ్వండి, ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తాం, లిస్ట్ రాసుకుంటున్న గవర్నమెంట్ వచ్చాక ఎవరిని వదిలిపెట్టాం, రిటైర్ అయినా ఇంటికి వచ్చి అని ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్కే వార్నింగ్ ఇచ్చారు. ఈ కామెంట్స్కే రాజా సింగ్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. దాన్ని రిప్లై అనే కంటే కేటీఆర్కి మాస్ వార్నింగ్ ఇచ్చారంటే బాగుంటుందేమో. బీఆర్ఎస్ లీడర్లపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, అధికార పార్టీ చేతిలో పోలీసులు కీలుబొమ్మలైపోయారని, అందుకే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మాపై కేసులు పెట్టిన పోలీసులందరిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. ఈ కామెంట్స్పై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రియాక్ట్ అవుతూ, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ అయినప్పటికీ పోలీసులు ఆయన బెడ్రూమ్లోకి దూరి మరీ అరెస్ట్ చేశారు. అదంతా మీ ఆదేశాలతోనే కదా పోలీసులు చేసింది, మర్చిపోయారా? ఇప్పుడు మీకు అధికారం పోయింది, రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు, కానీ ఆయన మీపై ఎలాంటి రివెంజ్ తీర్చుకోలేదు, నిన్ను మీ నాన్నని అరెస్ట్ చేయించలేదు. అది ఆయన క్యారెక్టర్. ఇక రిటైర్ అయిన పోలీసులు కూడా వదిలిపెట్టనంటున్నావు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాటే పోలీసులు వింటారు, చట్టం చెప్పినట్లు వాళ్ళు పనిచేస్తారు. ఇంత చిన్న విషయం మీరు ఎలా మర్చిపోయారు? మీ హయాంలో నాపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించారు, అది మర్చిపోయావా? మరి నేను పోలీసులను ఏమీ అనట్లేదు కదా అని సీరియస్ కావడంతో పాటు, ఏమైనా ఉంటే పొలిటికల్గా చూసుకోమని సలహా ఇచ్చి, పోలీసులతో పెట్టుకుంటే లేనిపోని కష్టాల్లో పడతామని సెటైర్ వేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. రాజా సింగ్ అక్కడితో ఆగకుండా తనపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపిస్తున్న టైంలో సొంత పార్టీ నేతలే పోలీసులకు సపోర్ట్ చేశారని, తనకి వెన్నుపోటు పొడిచేందుకు ట్రై చేశారని, ఆ వెన్నుపోటు లీడర్లు ఇప్పటికీ పార్టీలో ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఇచ్చారు ఆయన. నేను జైల్లో ఉన్నప్పుడు నాకెవ్వరూ సపోర్ట్ చేయలేదు, ఒక్క నా అన్న మాత్రమే అండగా నిలబడ్డారు, ఆయన ఇప్పటికీ అండగా ఉన్నారు అన్నారు. అయితే ఆ అన్న ఎవరో రివీల్ చేయలేదు ఆయన. దీంతో ఆ అన్న రేవంత్ రెడ్డేనా లేదా ఇంకెవరైనా ఉన్నారా అనేది హాట్ టాపిక్గా మారింది. ఇక రాజా సింగ్ కామెంట్స్పై రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు జనాలు. ఇదేంటి, ఈయన వాళ్ళకం చూస్తుంటే బీజేపీ లీడర్లా లేడు, కాంగ్రెస్ లీడర్లా రేవంత్ రెడ్డిని నెత్తికెత్తుకుంటున్నాడు, బీజేపీలో వాల్యూ లేదని కాంగ్రెస్లోకి దూకే ప్లాన్లో ఏమైనా ఉన్నాడా ఏంటి అని కొంతమంది రియాక్ట్ అవుతుంటే, ఇంకొంతమంది మాత్రం ఆయనకి సపోర్ట్గా మాట్లాడుతూ కేటీఆర్ కామెంట్స్పై సీరియస్ అవుతున్నారు. పోలీసులపై పగ పెంచుకుంటే మీకే నష్టం కేటీఆర్ సార్, రాజకీయాలంటేనే పోరాటాలు, ఉద్యమాలు, అవి ప్రజల కోసం చేయండి, మీ పబ్బం గడుపుకోవడానికి కాదు. పోలీసులను టార్గెట్ చేస్తే ప్రజలు మిమ్మల్ని టార్గెట్ లేకుండా చేస్తారు అని వార్నింగ్ ఇస్తున్నారు. మరి మీరేమంటారు? అసలు రాజా సింగ్ చెప్పిన ఆ అన్న ఎవరని మీరు అనుకుంటున్నారు? అలాగే రేవంత్ రెడ్డి కేటీఆర్లపై రాజా సింగ్ చేసిన కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.